అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం మేమైతే గనుక గుడికి వెళ్ళామండి. మా ఊర్లోనే వెలిసిన బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఆ దేవుడు కూడా శక్తివంతమైన దేవుడు. స్వయంగా శ్రీరామచంద్రుల వారే బుగ్గరామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని చెప్తారండి. బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని దక్షిణ కాశీగా అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఈ గుడికి వెళ్ళామండి. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదండి. 1000 కళ్ళు ఇచ్చినా కూడా ఆ కళ్ళతో చూడాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందండి. మనకిష్టమైన దేవునికి ఇన్ని పూజలు అందుతూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోతాయండి. నాకు ఇష్టమైన దేవుడు శివుడు. మహాశివరాత్రి అప్పుడు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ, లేదంటే ప్రత్యేక రోజుల్లో కానీ ఎప్పుడైనా కూడా దేవుని దర్శనానికి అయితే ఈ గుడికి వస్తామండి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చేసి సాయంత్రం అయితే గుడికి వెళ్ళామండి. అక్కడైతే 365 ఒత్తులు వెలిగించేసి దేవుని దర్శనానికి వెళ్ళాము. క్యూ లైన్లో అయితే గనక 2-3 గంటల సేపు అయితే ఉండాల్సి వచ్చిందండి. శివయ్యని దర్శించుకునేంత వరకు ఎలాంటి అలుపు లేకుండా వెళ్ళామండి. మనందరికీ మంచి జరగాలని శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.